అని చెప్పండి. దాదాపు చాలా రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. బయటకు కూడా సమ్మె చేస్తామని చెప్పి కూడా బయటకు వస్తామని చెప్తే రేవంత్ రెడ్డి కొన్ని మాటలు కూడా మాట్లాడండి. అసలు మీ డబ్బులు ఇవ్వడానికి, మీ పిఆర్సీలు ఇవ్వడానికి, మీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రజలకు సంక్షేమ పథకాలు ఆపమంటారా, కొద్ది రోజులు సమయం ఇవ్వండి అని చెప్పి కూడా మాట్లాడండి. ఇప్పుడు ఎట్లా చూడొచ్చు మరి ప్రభుత్వం ఎందుకు మీ దగ్గర రాలేకపోతుంది? అంటే వారు వచ్చిన కొత్తలో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మేనిఫెస్టోలో మా పెన్షనర్లు ఉద్యోగుల గురించి ఒక 6 డిమాండ్స్ పెట్టారు. మేము ఇది చేస్తామని చెప్పని. మీరు ఎలక్షన్లో వచ్చింది ఏ విధంగా వచ్చారు? మేము ఈ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినో అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చేసింది. పాత గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది మాకు ఇబ్బంది పెట్టిండ్రు. అదని చెప్పండి మేము కూడా వెయిట్ చేసినాం. 18 నెలలు వెయిట్ చేసినాం. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? మాకు రావాల్సింది చట్ట ప్రకారంగా రావాల్సింది మీరు ఇవ్వకుండా ఉంటే ఇంకా మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? మా తోడు పని తీసుకుంటారు. మేము 98% ఉన్న పబ్లిక్ మేము 2% ఉన్న వాళ్ళం మేము సర్వీస్ చేస్తున్నాం. మరి మమ్మల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత, మేము కూడా మీ పిల్లలమే కదా, మరి మమ్మల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది కదా. ఒక తండ్రిగా మీకు ఆ బాధ్యత ఉన్నది కదా. మరి దాన్ని మీరు ఎట్లా విస్మరిస్తుండ్రు? అది కరెక్ట్ కాదు కదా. అది కాకుండా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ చెప్పని ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు వీళ్ళందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే ఈ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేసిండ్రు. మేము డబ్బులు అప్పుడు మేము కడతామని చెప్పాను. ప్రభుత్వం ఏంటంటే లేదు, మీతోటి ఇంత పని తీసుకున్న తర్వాత మీరు డబ్బులు కట్టవలసిన అవసరం లేదు, మేమే మీకు ఖచ్చితంగా మీకు మీ యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాది, మేము చూసుకుంటామని చెప్పని అన్నారు. అది పాత గవర్నమెంట్ లో 10 సంవత్సరాలు గడిచిపోయింది. వాళ్ళు ఎవరన్నా కరోనా మూమెంట్ లో మీకు తెలుసు చాలా మంది చనిపోయారు, డబ్బులు కట్టలేక, పైసలు లేక, రకరకాల భయంతో. మాకేందంటే ఒక హిమ్మత్ అనేది ఒకటి ఉండాలి. మనకు ఏదైనా అయినా కానీ జబ్బు వచ్చినా కానీ ప్రభుత్వం మనకు ఆదుకుంటుంది అనేది ఒక హిమ్మత్ ఉండాలి. హిమ్మత్ ఉంటే మనిషి కూడా జబ్బులు రావు. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం లేకుండా ఉంటే మనిషి ఊకినే డౌన్ అయిపోతాడు. మీకు ఆ విషయం తెలుసు. మేము అదంటే మాకు ఆత్మస్థైర్యం కల్పించండి, మాతోటి ఇంకా పని తీసుకోండి. మీరు ఎంత పని అయినా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు రావాల్సినది, మాకు చేయవలసిన అన్ని పనులు మీరు చేయవలసిన బాధ్యత ఒక తండ్రిగా, రాష్ట్ర పెద్దగా మీరు ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ ఉద్యమం ఏదైతే మీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ వీళ్ళకి ఒక పార్టీ నడిపిస్తా ఉంది వీళ్ళందరినీ అని చెప్పేసి కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఉద్యమకారుల వెనక కూడా పార్టీ ఉందని చెప్పి, ఆర్టీసీ కార్మికుల పార్టీ ఉందని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. నిజంగా పార్టీ మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే మీ నిజంగా మీ ఆవేశంతో మీ బాధతో మాట్లాడుతూ ఉన్నారు? అది తప్పు. వారు అట్లా అనుకుంటే ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో రూలింగ్ ఆయన అదే అనుకున్నాడు అనుకుందాం. మీరు ఏ విధంగా వచ్చారు? మేము న్యూట్రల్ పర్సన్స్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఖచ్చితంగా మేము వాళ్ళని వెల్కమ్ చెప్తాం. మేము వారితో కలిసిపోయే మనస్తత్వం అది ఉద్యోగస్తులు, పెన్షనర్ది. కానీ మాకు పార్టీలు మాకొద్దు, మాకు పార్టీలతో మాకు సంబంధం లేదు. మేము రాజకీయ నాయకులము కాదు. మేము ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా వారికి మేము సపోర్ట్ చేస్తాం. మా పని మేము చేసుకొని పోతాం. వారి అపోహలు ఉండొచ్చు నేను అనుకుంటా. అంటే వేరే వాళ్ళు కొంతమంది ఏదో చెప్తే మరి అట్లా లేకుండా వాళ్ళకి ఏ విధంగా వచ్చింది, కానీ అది మాత్రం రాంగ్. అది మేము ఏ పార్టీకి సపోర్ట్ కాదు. మా ఉనికి మేము కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు రావాల్సిన అన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు వేసిందే. డిఏలు ఇవ్వాల్సిందే, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే, పిఆర్సీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేయాలి. అది 2 సంవత్సరాలు దాటింది. ఈ రోజుకు 2 సంవత్సరాలు, కరెక్ట్ 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు మీరు ఇంప్లిమెంట్ చేయకుంటే మరి ఎప్పుడు చేస్తారు? మరి మేము అడిగేది ఏంటంటే ఒక 5 నెలలు 6 నెలలు లేట్ అని చెప్పని అనుకుంటే వాడు పిల్లగానికి ఆకలి అవుతుంది, వాడు ఆకలి నేను సస్తున్నా నానా అంటున్నా కానీ నువ్వు ఆగురా అని చెప్పండి. వాడు సచిన తర్వాత మీరు పెడితే మాకేమైనా ఉపయోగం? బడ్జెట్ ఎందుకు ఉండదు? ఉండాలి కదా. ఎక్కడ పోతుంది? ప్రభుత్వం పని చేసేటప్పుడు ఒక ఇంట్లో ఒక యజమానిగా 1 లక్ష రూపాయల జీతం వచ్చినప్పుడు మన ఇంటి ఖర్చులు ఎన్ని అవుతాయి? ఒక 50,000 ఖర్చు అవుతాయి. పోతే 50,000 మిగిలితే 50,000 మనం ఏం ఖర్చు పెట్టాలి అనే సంగతి చూడాలి. అది ఒక ఇంటి పెద్దగా నాకు తెలుసు. నాకు ఎంత వస్తుంది ఆదాయం, నేను ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఇతర ఖర్చులు పెట్టాలని చెప్పని తెలుసు. అది దాన్ని బట్టి నేను సర్దుకుంటా. మీ ఇష్టం వచ్చిన స్కీమ్లు మీరు చెప్పిన అన్ని మీరు స్కీమ్లు ఇస్తుండ్రు. ఆ స్కీమ్ల వల్ల ఎవరు బాగుపడరు? నేను అడుగుతున్నాను, ఎవరు బాగుపడరు చెప్పండి. మీరు ఒక ఉద్యోగస్తులు వాళ్ళు నిరుద్యోగులు గ్రాడ్యుయేషన్ చదువుకొని పెద్ద లెవెల్ కూడా చదువుకుని వాళ్ళు ఇవ్వాలి కాబట్టి సోమరిపోతులు లెక్క తయారైపోయి రోడ్ల మీద పడి సంఘ విద్రోహ శక్తులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్రీ స్కీమ్ల వల్ల మీకు తెలుసు ఏది మన ప్రపంచంలో అది ఒక దేశం ఉన్నది. ఆ దేశంలో ఇట్లనే ఫ్రీ ఇచ్చేసేసి ఆ దేశం మొత్తం దివాళీ తీసిపోయింది. ఇప్పుడు 50 రూపాయల గురించి కూడా వాళ్ళు సంపుకునే పరిస్థితి వచ్చేసింది. లేడీస్ కూడా 5 రూపాయలు 2 రూపాయలు కూడా పడుపు వృత్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఫ్రీ స్కీమ్లను ఎంకరేజ్ చేయడం మాకు మంచిగా అనిపిస్తుంది. మీరేంటంటే విద్య, వైద్యం 2 ఇవ్వండి. ప్రతి ఒక్కరికి విద్య, ఒక మంచి స్టాండర్డ్ విద్య ఇవ్వండి, అందరికి స్టాండర్డ్ వైద్యం ఇవ్వండి. ఆ 2 చాలు. ఎవరికి అవసరం లేదు. ఎందుకని చెప్పండి, షాది ముబారక్ ఇవ్వకుంటే ఎవరు పెళ్లిళ్ళు చేసుకోలేదా? నేను అడుగుతున్నాను, ఎవరు పెళ్లిళ్ళు కాలేదా? అందరికి పిల్లలు పుడతలేరా? మరి ఎందుకు? ఇవన్నీ అనవసర స్కీమ్లు, ఇవన్నీ వాళ్ళను సోమరిపోతులను చేస్తున్నారు. మీరు ఇచ్చే స్కీమ్ల వల్ల
చాలా మంది సోమరిపోతులు అవుతుంది. అది కరెక్ట్ కాదు. అది మీరు బాధ్యతగా వాళ్ళకి ఒక ఇండస్ట్రీస్ పెట్టండి. కొంతమంది యూత్ వాళ్ళు బాగుపడతారు. ఒక అసలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి వేస్ట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టండి, పిల్లలు బాగుపడతారు. యూత్ బాగుపడాలి కదా. వాళ్ళు సోమరిపోతులను చేయడం కరెక్ట్ కాదు కదా. అది మా ఆవేదన. ఎందుకంటే మాకు ఇచ్చుకుంటూ మీరు అటువంటి మంచి కార్యక్రమాలు చేయండి. మీరు ప్రపంచంలో మీరు ఒక నెంబర్ 1 ఒక చీఫ్ మినిస్టర్గా మీరు ఎదగాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. మా యొక్క బాధలను కూడా మీరు పరిష్కరించాలని చెప్పని కోరుకుంటున్నాం. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి మరి మీ రిటైర్డ్ ఉద్యోగుల నుంచి? మా ప్రధాన డిమాండ్ మాకు 5 డిఎల్ మాకు ఇచ్చేది ఉన్నది. 5 ఇన్స్టాల్మెంట్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి ఒక వస్తువును 80 రూపాయలకు కొనుక్కుంటే మేము 120 రూపాయలకు మేము కొనుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. అదొకటి. తర్వాత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మేము డబ్బులు ఇస్తామంటున్నాం. డబ్బులు ఇచ్చేసేస్తే మాకు ఆరోగ్య భద్రత అనేది మాకు కావాలి. అదొకటి ఇవ్వని చెప్పంటున్నాం. అది కాకుండా పిఆర్సి పే రివిజన్ కమిటీ 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిటీ కమిషన్ అది వేసి అది మాకు వ్యత్యాసం ఏమున్నది అనే సంగతి రేట్లను పెట్టేసేసి మాకు ఇవ్వాలి. అది కూడా ఇస్తలేరు. తర్వాత రిటైర్డ్ అయిన 2 సంవత్సరాలకి వెళ్ళి రిటైర్డ్ అయిన వాళ్ళకు కనీసం వాళ్ళకి ఏందని చెప్పనంటే వాళ్ళకు రిటైర్డ్ అయిన వాళ్ళకు ఏరియస్ వాళ్ళకు పెన్షనరీ బెనిఫిట్స్ ఒక పర్సన్ పెన్షన్ రిటైర్డ్ అయిపోతే వాళ్ళకి ఏదో కొన్ని పైసలు వాళ్ళు దాచుకున్న డబ్బులు గవర్నమెంట్ వచ్చి వాళ్ళు దాచుకున్న డబ్బులు ఆ డబ్బులను మొత్తం తీసుకొని పేసేసి వాళ్ళ పిల్లల పెళ్లిలో ఆడపిల్లల పెళ్లిలో ఒక ఇల్లు కట్టుకుందామనో లేకుంటే అప్పులు తీసుకుంటే అప్పులు తెరుకుందామని చెప్పని అనుకుంటారు. కానీ ప్రభుత్వం అట్లా చేయకుండా చాలా మంది బదాలు పడిపోయారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. మీరు పేపర్లలో మీరు కూడా చూసుంటారు. ఈ మధ్యనే స్టార్ట్ చేసి ఉన్నది. అది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించిన రియంబర్స్మెంట్ అని చెప్పని ఈ మధ్యనే స్టార్ట్ చేశారు. అది ఒక సంతోషమైన సూచకం. అదేవిధంగా మాకు ఇవన్నీ రావాల్సినవన్నీ ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము అన్న రేవంత్ అన్న ఒక డైనామిక్ లీడర్ కాబట్టి అన్న రేవంత్ అన్నని మేము కోరుకుంటున్నాం. అన్న మీరు మంచిగా పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ పరిపాలనలో మేము కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పని మేము కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. ఒక్కటే మాట చెప్పలేదు. ఈ తెలంగాణ ప్రజలు అయితే ఉన్నారో తెలంగాణ ప్రజల యొక్క పని గంటలను కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని ఉన్న డబ్బుని మేనేజ్మెంట్ కరెక్ట్ చేస్తే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. సీఎం అంటే ఒక మేనేజర్. వచ్చిన ఇన్కమ్ ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అది చేస్తే మంచి సీఎం అవుతాడు. లేనిపోని పట్టుదలతోని ఎలాంటి అక్కడ పోకుండా టోటల్ ప్రజలకు మేలు జరిగేటట్టు స్టెప్పులు వేయాలి. మంచి రివెంజ్ ద్వేషము అన్ని వదిలి ప్రశాంతంగా నేను ఏమి చేయగలను, ఏమి చెయ్యాలి, ఏం చేస్తున్నా అనేది ఆలోచించి చేస్తే చాలా మంచిదని మీ ఛానల్ ద్వారా ఒకటి అప్పు చెయ్యనిది ఏది డెవలప్మెంట్ ఉండదు. ఇది నిజము, అక్షరాల నిజము. ప్రతి వ్యక్తికి తెలుసు. అప్పు చేస్తుండంటేనే ఇన్కమ్ సోర్స్ ఫ్యూచర్ గురించి చేస్తాడు. అదే విధంగా నేను పేర్లు పెట్టేది లేదు, పార్టీల పేరు తీసేది లేదు. ఎట్లంటే ఏదైనా అప్పు చేసిందంటే ఎవ్వడు పిచ్చిగా సముద్రంలో వలయ డబ్బులు సంథింగ్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తాడు. అది సంథింగ్ కనబడుతుంది. ఆ కనబడే దానికంటే కొద్దిగా మెరుగ్గా చేయడానికి అవకాశం ఉన్నది. అక్కడనే మనసు పెట్టి కరెక్ట్ మేనేజ్మెంట్ చేస్తే మన తెలంగాణ నంబర్ 1 తయారైతే ఈ యొక్క యంగ్ జనరేషన్ ఉంది కదా వాళ్ళ పని గంటలు వేస్ట్ కాకుండా చూడాలి. పని గంటలు చాలా వేస్ట్ అయ్యేటట్టు ఫ్రీ అయిన వరకు అందరు ముద్దులు తయారవుతారు. ఎవరైనా సరే ఆకలి అవుతుంటే ఆ పక్షులు కూడా ఏ చెట్టు మీద తిని ఏ పొలం తినాలని ఆలోచిస్తుంది. దానికి ఉన్న కానీ మంచిగా మేత పెడుతుంటే అది అక్కడనే ఉండిపోతుంది. కాబట్టి దాని పని గంటలని డెఫినేషన్ తెలుసుకొని అందరికి పని కల్పించాలి. పని చేసినాకనే తింటే అది శరీరానికి మంచిది, దేశానికి మంచిది, ముఖ్యంగా మన రాష్ట్రానికి మంచిది. రేవంత్ రెడ్డి కొంచెం సమయం కొడతాను, కొంచెం సమయం ఇవ్వండి. సమయం వెయిట్ చేస్తారా లేకపోతే ఏమైనా చేయబోతున్నారు? ఏం లేదు, మేము చేసేది రిజల్ట్ వస్తుంది. ఆయన ఇప్పటికైనా ఈ క్షణమైనా మార్చుకుంటే విధానం అన్ని డెవలప్మెంట్ అవుతాయి. అన్ని ఓటు అనేది ఒక పెన్షన్ ఒక ఇంట్లో కనీసం 4-5 ఓట్లు ఉంటాయి. అది గమనించలేరు. 2% పీపుల్ ఏం చేస్తారు నేను అనుకుంటున్నాను. కానీ ఆ ఒక్కని వెనుక 5-6 మంది ఉంటారు. ఆ 5-6 మంది స్ట్రెంత్ ఎంత అవుతుందో అది ఈయన వచ్చిన గవర్నమెంట్ కూడా ఏ బేస్ లో ఏ నిష్పత్తిలో వచ్చింది కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు అందరికి బ్రెయిన్ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ క్షణం నుంచి కూడా కరెక్ట్ ఆలోచన చేసి మేనేజ్మెంట్ కరెక్ట్ కావాలి. మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. పాత గవర్నమెంట్ మీద అది ఇది మాట్లాడడం
దాని గురించి నేను మాట్లాడా. ఏది ఏమైనా కూడా ఎవరైనా సరే ఒక పని చేసేటప్పుడు దాని నుంచి డెవలప్మెంట్ వస్తుందనే చేస్తారు, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి సెంట్రల్ లెవెల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మన రాష్ట్రానికి మంచి పేరే వచ్చింది. కాదు నాకు నచ్చలేదు కాబట్టి వాడిని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసే అవసరం లేదు. నువ్వు ఏమి చేయగలవు, వానికంటే 1% ఏమి డెవలప్మెంట్ చేయగలవు, అది ఆలోచన చేయి. ఎదుటి వాడి మీద దృష్టి పెట్టకుండా నువ్వు చేయవలసిన పని మీద దృష్టి పెడితే రాష్ట్రం చాలా డెవలప్ అవుతుందని, ఈ యంగ్ జనరేషన్ 10 గంటలు వేస్ట్ కావద్దని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీకు సంబంధించి? సమస్యలు అంటే ప్రస్తుతం పరిస్థితిలో మేము బాధపడుతున్నది, అధైర్యపడుతున్నది ఒకటే విషయం అండి. పెన్షనర్ల అస్తిత్వానికే ముప్పు కలిగే విధంగా ప్రభుత్వము కొన్ని ఉత్తర్వులు జారీ చేయడం కానీ, ప్రజల క్షేమాన్ని ఆశించే మేమందరం ప్రజలమే, ప్రభుత్వంలో భాగమే, మేమందరం ఒకప్పుడు వాళ్ళకి సేవ చేసి ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నవాళ్ళమే. మరి మాలాంటి వాళ్ళ అస్తిత్వాన్ని గుర్తించకుండా అస్తిత్వానికే హాని కలిగే విధంగా ఉత్తర్వులు, ఫ్యూచర్లో వీళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం లేని ఉత్తర్వులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రావాల్సిన డిఏలను విడుదల చేయకుండా, మా హెల్త్ కార్డ్స్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అందరికీ ఒకళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చూసే సమస్యలు కుటుంబాలు అందరివి ఉండవు. కాబట్టి హెల్త్ కార్డ్స్ విషయంలో ముందంజ తీసుకుని ఒక నిర్ణయం తీసుకుని డిఏలను తొందరగా విడుదల చేయాలి. ఎట్లాంటి ప్రభుత్వం పెన్షనర్లకు వ్యతిరేకమైన ఏ నిర్ణయము తీసుకోకూడదు. తీసుకునే ముందు ఖచ్చితంగా పెన్షనర్లతో చర్చించాలి. ఉద్యోగ సంఘాల జేఏసీలతోటి చర్చించే ప్రభుత్వము మన పెన్షనర్లకే ముందు పీట వేయాలి. వాళ్ళని కూడా ముందు పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడాలి. అనుభవజ్ఞులైన వీళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా నదీనాం సాగరోగతి, రేపు పొద్దున ఇప్పుడున్న ఉద్యోగులు కూడా పెన్షనర్లే అవుతారు. కాబట్టి పెన్షనర్లను గౌరవించి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి, వాళ్ళు ఇచ్చే సలహాలని స్వీకరించి న్యాయం చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా, రోడ్డును పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. పెన్షనర్లు మీ పిల్లలే, ఉద్యోగస్తులు మీ పిల్లలే. మేమందరం అనుకుంటేనే గతంలో సామ్రాజ్యాలు మారిపోయినాయి. కాబట్టి ప్రభుత్వము మమ్మల్ని అందరినీ దృష్టిలో ఉంచుకుని మా సమస్యలను తొందరగా పరిష్కరించాలని, ముఖ్యంగా పెన్షనర్లకు ఒక కమిషనరేట్ అనేది ఏర్పాటు చేసి ఆ కమిషనరేట్లో మా సమస్యలను విడిగా పరిష్కరించగలిగితే ఇంకా మంచి విషయం అవుతుందని మేము భావిస్తున్నాం. మీరు ఇంతకుముందు కూడా గవర్నమెంట్ ప్రశ్నించారు, ఖచ్చితంగా మేము సమ్మె కూడా వెళ్ళబోతున్నాం, ఖచ్చితంగా మాకు సంబంధించిన పెన్షన్స్ కూడా రావాలని చెప్పి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో సంక్షేమ పథకాలు ఆపాలని చెప్పేసి కూడా మీకు గట్టిగా కౌంటర్ ఇచ్చి మాట్లాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి నిజంగా డబ్బులు లేవు, కొంచెం సమయం ఇవ్వండి అని చెప్తాను. సంక్షేమ పథకాలకి తర్వాత పెన్షనర్లకు వచ్చే దీనికి ముడి పెట్టకూడదు. సమస్య ఏదది, ఏ ఫైల్ ఆ ఫైలే, రెండు క్లబ్ చేయకూడదు. వీళ్ళ సమస్యను విడిగా చూడాలి, వాళ్ళ సమస్యను విడిగా చూడాలి. సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి బాధ్యత, ప్రభుత్వానికి ఊతం ఇచ్చేవి సంక్షేమ పథకాలు. కానీ పెన్షనర్లు ఇంతకాలం సర్వీస్ చేసిన తర్వాత వీళ్ళు అనుభవజ్ఞులైన పెన్షనర్లు ఉన్నారు. మరి వాళ్ళని గురించి కూడా ఆలోచించిన ధర్మం, తమ పిల్లల గురించి ఆలోచించిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కదా. కాబట్టి ఏ సంక్షేమాలని క్లబ్ చేయకుండా ఎవరి సమస్యను వాళ్ళని విడిగానే భావించి పెన్షనర్లకు ఉండే ఆకాంక్ష ఏముందో, ఇప్పుడు కోరికలు ఏమున్నాయో, కోరికలు అంటే మేము గొంతెమ్మ కోరికలు ఏమి కోరటం లేదండి. మా ఏమంటారు, మా అస్తిత్వాన్ని కించపరిచే ఏ నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి ఈ టీవీ ముఖంగా నేను తెలియపరుస్తున్నాను.